కీర్తనల గ్రంథము 30వ కీర్తన 11, 12 వచనాలు. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపచేసి ఉన్నావు. ప్రియులారా, కీర్తనాకారుడు తన అనుభవాన్ని రాస్తూ ఉన్నాడు. తన అంగలార్పు, తన దుఃఖము ప్రభువు నాట్యముగా మార్చి తన గోనెపట్ట విడిపింపచేసి సంతోష వస్త్రమును ధరింపచేసి ఉన్నాడు. కారణం, కీర్తనాకారుడు తన నిరీక్షణ ప్రభునందు ఉంచి ఉన్నాడు. శ్రమయందు తన నమ్మికను కోల్పోలేదు. ఈ రోజున నీ నిరీక్షణ, నీ నమ్మిక ప్రభువునందు ఉంచగలిగితే నీవు ఎటువంటి శ్రమలయందున్నా, నీవు అంగలార్పు గుండా వెళుచున్నా, నీ అంగలార్పును నాట్యముగా మార్చి నీ గోనెపట్ట విడిపింపచేసి సంతోష వస్త్రమును ధరింపచేయగల దేవుడు మన పక్షమున ఉన్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించమని అడుగుచున్నాం. ప్రభువా, అయా, కీర్తనాకారుడు తన యొక్క అంగలార్పు, తన యొక్క దుఃఖము, తన కన్నీరు, తన వేదనను ప్రభువా, అటువంటి పరిస్థితుల్లో కూడా నీ యందు నమ్మిక ఉంచినప్పుడు, నిరీక్షణ కోల్పోకుండా ఉన్నప్పుడు అయా తన యొక్క అంగలార్పును నాట్యముగా మార్చావు. తన గోనెపట్ట విడిపింపచేసి సంతోష వస్త్రము ధరింపచేశావు. ఈ రోజున ప్రభువా, మా పక్షమును కూడా ఉన్న దేవుడవు. అయా, మా యొక్క అంగలార్పును, మా శ్రమను, మా వేదనను, మా కన్నీటిని నీవు చూచుచున్న దేవుడవు. నిశ్చయముగా మా అంగలార్పును ప్రభు నాట్యముగా మార్చే దేవుడు అయి ఉన్నావు. మా గోనెపట్ట విడిపింపచేసి సంతోష వస్త్రమును ధరింపచేసే దేవుడుగా ఉన్నావు. మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మా ప్రియులందరినీ దీవించండి. వారి ప్రతి అవసరతను తీర్చండి. మీ సంతోష వస్త్రముతో వారిని కప్పండి. మీరే మహిమ పొందండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.